ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పదే కొన్ని అంశాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు. ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా? ఇది క్యాబినెట్ ఓవరాల్ నిర్ణయము, దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు, ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు చారి, కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు, మీతో కూడా చాలాసార్లు చెప్పుంటాడు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. మీరు కమిషన్కి చెప్పారా మరి ఆ విషయాన్ని? వందల సార్లు మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఒక్కటి, కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము, టెక్నికల్ నిర్ణయము, టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటుంది, మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ని బయటపడే ప్రయత్నమే కదా. నీకు తప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఆలోచన తక్కువ చేస్తున్నావు. నేను అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్కి బాస్ కేసీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలయ్యేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తే అది కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన